జై7 టీవీ న్యూస్ సికింద్రాబాద్ టకారా బస్తీలో ఆషాఢ బోనాల సందర్భంగా సనత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ డి నాగేందర్ రాజ్ గత 14 సంవత్సరాలుగా నిరంతరంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తి చాటుకుంటున్నారు. ఈ ఏడాది కూడా సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుమారు 1400 మంది భక్తులు స్థానిక ప్రజలకు అన్న ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బంజారా హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, సోషల్ వర్కర్ వాజిద్ ఖాన్, సనత్ నగర్ డివిజన్ సోషల్ వర్కర్ దీపక్, బేగంపేట్ డివిజన్ ప్రెసిడెంట్ ఎంఆర్పీఎస్టీ మచ్చగిరి మరియు స్థానిక ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నప్రసాద పంపిణీని సక్రమంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డి నాగేందర్ రాజ్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో గత 14 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజలకు సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా భక్తి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. స్పెషల్ యూత్కి మంచి భవిష్యత్తు ఉండాలని అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని రాష్ట్రం బాగుంటుందితో పాటు సాంస్కృతిక సాంప్రదాయాలకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తుందనేది చూస్తాము. అమ్మవారి ఆశీస్సులు తెలంగాణ ప్రజానీకానికి, అదేవిధంగా సికింద్రాబాద్ జిల్లాకి సంబంధించిన ప్రజానీకానికి అందరికీ బోనాలు శుభాకాంక్షలు. ఈ యొక్క బోనాలు అందరూ కలిసిమెలిసి చేసుకుంటాం. ఇలాగే ఏదైతే గంగనా జమున తహసీబ్ ఉందో మనం అందరం పాటించుకోవాలని, మాంకాళి అమ్మ మీ అందరికీ మంచి చేకూర్చాలని దేవునితో ప్రార్థిస్తూ థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు సికింద్రాబాద్ బోనాలు సందర్భంగా ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే అంగరంగ వైభవంగా నాగేందర్ రాజు గారు కానీ, అదేవిధంగా మా నాయకులు మల్లికార్జున్ గారు కానీ వారి హయాంలో ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా బోనాలు ఉత్సవాలు జరపడం జరుగుతుంది. యావత్ హైదరాబాద్ నగరం నుంచి కూడా ప్రముఖులందరినీ కూడా పిలిచి భోజన ఏర్పాట్లు కూడా చేసి ప్రతి ఒక్కరికి కూడా మరి సంతోషంగా మరి బోనాల సందర్భంగా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. మరి అదే కోవలో ఈసారి కూడా చాలా చక్కగా ఈరోజు మరి అమ్మవారికి సేవలతో పాటు మరి హైదరాబాద్ నగరంలోని ప్రముఖులందరినీ కూడా పిలిచి మళ్ళీ భోజన ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా పెద్దలు సీనియర్ నాయకులు నాగేందర్ రాజు గారిని, అదేవిధంగా మల్లికార్జున గారికి ప్రత్యేక విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మహంకాళి జాతర శుభాకాంక్షలు. ప్రతి యావత్ తెలంగాణ ప్రజానికానికి ఇదొక అద్భుతమైన వేడుక. చాలామంది చాలా సంతోషంగా, ఆనందంగా ఈ జాతరని మనస్ఫూర్తిగా జరుపుకుంటారు. అదేవిధంగా నేను కూడా ఇక్కడ ఎంతోమందికి అంటే అమ్మవారి అనుగ్రహంతో నాకు తోచిన సేవ చేయడం అనాదిగా వస్తుంది. మరి ఈ సంవత్సరము అమ్మవారి అనుగ్రహం మంచిగా ఉంది కాబట్టి ఇంకా కొంచెము మంచిగా చేయడం జరిగింది. అంటే ఇంకా కొంత ఎక్కువ మందికి అన్నప్రసాదం సేవ చేయడం జరిగింది. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? ఇది ఒక 15 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. సో ఈరోజు మంచి ఈ వాతావరణం కూడా ఉంది. వర్షం పడుతుందేమో అనుకొని అందరూ భయపడ్డాము. ఇన్ని రోజులు వర్షాలు లేకుండే మధ్యలో వర్షాలు కురిచినాయి. ఈ పండుగ తర్వాత అద్భుతమైన వర్షాలు పడాలనేసి, ఈ ఎన్నో ప్రభావం ఏమి ఉండొద్దు అనేసి ఆ తల్లితో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఇంటి నుంచి డిస్టెన్స్లో అమ్మవారి గుడి ఉంటుంది, ఉజ్జయిని మహంకాళి. మీరు ప్రత్యేకంగా మీ ఇంటికాడ ఇలా చేయడానికి కారణం ఏంటంటే, అంటే ఇప్పుడు అమ్మవారి దర్శనంకి అందరూ వెళ్తారు. కొంతమంది బిజీ ఉండి వెళ్ళలేకపోతారు. వాళ్ళు ఏంటంటే అదే అక్కడ బాగా క్రౌడ్ ఉంటుంది, కొంచెం బిజీ పర్సన్స్ ఉంటారు, ఎన్నో గంటలు వెయిట్ చేయాలి అంటే, సరే అట్లేం లేదు, నేను కూడా ఇక్కడ ఒక విగ్రహాన్ని పెట్టి మహంకాళి అమ్మవారి పూజ చేయాలనేసి వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఆదర సన్మానాలతో పూజ చేయించి దాని తర్వాత వాళ్ళకి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసి
తర్వాత వాళ్ళు రిలీఫ్ అయి వెళ్ళిపోతారు. సో అది సంతోషం అనిపిస్తుంది. వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. గత 15 ఇయర్స్ నుంచి ఇదే పూజ అమ్మవారిని ఇక్కడ అట్లా నుంచి చేస్తున్నారు. అంటే ఇది రీసెంట్లీగా 2-3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. అంతకుముందు ఈ విధమైన అంటే మామూలుగా లంచ్ ఏర్పాటు చేసేవాళ్ళము. అయితే కొంతమంది సలహా సూచనలతోని అరే ఇట్లా పెట్టి ఇట్లా పూజ చేపిస్తే మేము కూడా ఈయనే దర్శనం చేసుకుంటారు దాన్ని 5-6 గంటలు అవుతుంది. ఇప్పుడు మాకు కూడా ఎన్నో పనులు ఉంటాయి కదా, మళ్ళీ ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు మేము వెళ్ళి దర్శనం చేసుకుంటాము. ఈరోజు దూరంకి వెళ్ళి వచ్చిన వాళ్ళని చేసుకొని అనేసి ఇక్కడ లోకల్ వాళ్ళే, అంటే లోకల్ వాళ్ళు అంటే ఒక 8-10 కిలోమీటర్స్ నుంచి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళ సూచన మేరకు ఈ విధంగా చేయడం జరిగింది పూజ. ఇలా మాకు కూడా సంతోషం అనిపించింది ఈ పూజ చేయడం. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మాకు కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలనేసి మేము మనస్ఫూర్తిగా ఆ మహాకాళి తల్లిని కోరుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు ఎంతమంది భక్తులకు అన్నప్రసాదం కార్యక్రమం? 2000 మందికి అన్నప్రసాదం చేయడం జరిగింది. వెజ్, నాన్ వెజ్ 2000 మందికి ఇంచుమించు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తాము. నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా ఎక్కువ మందికి చేయాలనేసి ఎంతోమంది భక్తులు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ హోటల్స్ ఇట్లా ఏం సదుపాయాలు ఉండవు. ఈ ట్రాఫిక్లో హెవీ క్రౌడ్లో ఏ హోటల్స్ కూడా ఓపెన్ ఉండే సరిగ్గా పోయే ఛాన్స్ కూడా ఉండదు. సో మేము కూడా ఇక్కడ అన్నప్రసాదం ఏర్పాటు చేస్తే ఎంతోమంది భక్తులు గుడికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ భోజనం చేసుకొని వెళ్తారు. చాలా సంతోషం అనిపిస్తుంది మాకు కూడా. ఆ సేవ మాకు దొరికింది అనేసి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. కొంచెం సైడ్ జరుగు లో